హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ కృష్ణ. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటనేది ఒకసారి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు శ్రీకాకుళం సమరానికి సై అంటూ అమల్లోకి ప్రవర్తనా నియమావళి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. సీనియర్లకే సీటు అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన డేటాను వీళ్ళు ఒక ఆర్టికల్గా రాయడం జరిగింది. బెట్టు వీయడం మెట్టు దిగం అంటూ అభ్యర్థుల ప్రకటనపై వైకాపాలో అసమ్మతి రాగం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఊరంతా పందిరి ఉప్పొంగిన సందడి అంటూ కూడా మరో వార్తను ప్రధానంగా రాశారు. లోక్ అదాలత్లో 1782 కేసుల పరిష్కారం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్ సాక్షి పత్రిక చూద్దాం. వైఎస్ఆర్సీపీ సిద్ధం కూటమిలో యుద్ధం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. మోగిన ఎన్నికల నగార, అమల్లోకి ఎన్నికల నియమావళి, ఏప్రిల్ 18 నుంచి ఎన్నికల నోటిఫికేషన్, మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్, పార్టీల్లో మొదలైన సందడి, అభ్యర్థుల ఖరారుతో వైఎస్ఆర్సీపీలో రెట్టించిన ఉత్సాహం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. అంతకుమించి ఇంకా దీంట్లో మనం విశ్లేషణ చేయడానికి ఏం లేవు. ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. మోగింది నగారా అంటూ కూడా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల, మే 13 పోలింగ్, జూన్ 4 ఓట్ల లెక్కింపు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీరు రాయడం జరిగింది. ఊరంతా పెళ్లి పందిరి, నువ్వల రేవులో సామూహిక వివాహాల సందడి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. పక్కాగా 10 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం, 145 కేంద్రాల ఏర్పాటు, హాజరు కానున్న 30,574 మంది విద్యార్థులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాశారు. నెక్స్ట్, రక్త నిల్వలు లేవు, 2 O పాజిటివ్ బ్యాగులకు మాత్రమే పరిమితం, ఇది జిల్లా కేంద్రాసుపత్రిలో తీరు, రోగులకు తప్పని ఇబ్బందులు అంటూ కూడా టెక్కల్లో రక్తం నిల్వలు లేని స్టోరేజ్ పాయింట్ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఇవి శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్, విజయనగరంలో ప్రధానమైన వార్తలు ఏంటని చూద్దాం. పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేం అంటూ అమర్జీవి చిత్రపటం వద్ద పూలమాల వేస్తున్న ఎస్పీ అస్మా ఫర్హీన్ అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్, సిట్టింగులకే సీటు అంటూ వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి సీట్ల గురించి ఒక వార్త ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్, శివరాంపురంలో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సంజయ్ రాణి అంటూ ఒక వార్త ప్రధానంగా రాశారు. సమరానికి సై అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. 1226 కేసుల పరిష్కారం అంటూ విజయనగరంలో కక్షిదారులకు భోజనం వడ్డిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాశారు. నెక్స్ట్, చంద్రబాబు పాలన రాష్ట్రానికి అవసరం అంటూ కూడా మాట్లాడుతున్న మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతున్నటువంటి మాటలను తీసుకొని ఒక ఆర్టికల్గా వీళ్ళు రాయడం జరిగింది. సాక్షి విజయనగరం, గెలుపు గుర్రాలు 2 జిల్లాల్లో రాజా మినహా అన్ని చోట్ల ఎమ్మెల్యేలే అభ్యర్థులు, విజయనగరం అసెంబ్లీ మినహా టికెట్లన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలవే, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా అంటూ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా గురించి ఒక వార్త రాయడం జరిగింది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా వెంకటేశ్వరరావు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడిగా చిన్నప్పన్న అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. ఎన్నికల గంట మోగింది, అసెంబ్లీ పార్లమెంటు షెడ్యూల్ విడుదల, మే 13న పోలింగ్, జూన్ 4న లెక్కింపు, తక్షణం అమల్లోకి కోడ్ అంటూ ఒక వార్త రాయడం జరిగింది. జాతరకు సర్వం సిద్ధం, నేటి నుంచి పోలిపల్లి పైడి తల్లి అమ్మవారి ఉత్సవం, భక్తులకు అసౌకర్యం రానివ్వం ఈవో అంటూ ఒక వార్తను ప్రధానంగా రాశారు. మహిళను గాయపరిచి దోపిడీ, మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడి రామభద్రాపురంలో తెల్లవారుజామున ఘటన అంటూ కూడా మహిళను గాయపరిచి దోపిడీ చేశారు, దోపిడీ దొంగలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. ఇవి విజయనగరం జిల్లాలోని ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్, విశాఖపట్నంలో ఉన్న ప్రధానమైన వార్తలను చూద్దాం. ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొడతాం, ఐక్యంగా పోరాడదాం, ఉక్కును కాపాడుకుందాం, కాంగ్రెస్ న్యాయ సాధన సభలో నేతల పిలుపు, వేదికపై మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల అంటూ కూడా నిన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి కాంగ్రెస్ అక్కడ ఒక డిక్లరేషన్ సభ నిర్వహించింది. ఆ సభలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్న నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. వేడెక్కిన రాజకీయ రణక్షేత్రం, ఎన్నికల తేదీ వెల్లడితో పార్టీల వ్యూహాలకు పదును, అభ్యర్థులను ప్రకటించిన వైకాపా అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. కోడ్ కూసింది, పారా హుషార్, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు,
ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చిత్రపటాల తొలగింపు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్ సాక్షి పత్రిక చూద్దాం. విశాఖపట్నం సాక్షి సమరానికి సై అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. అలాగే నిన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసిన నేపథ్యంలో వాళ్ళ ప్రొఫైల్ని కూడా వీళ్ళు పేపర్లో వేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విశాఖపట్నం చూద్దాం. ఎన్నికలకు పోలీస్ కసరత్తు అధికారులతో నగర పోలీస్ కమిషనర్ సమీక్ష సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఆరా చెక్ పోస్టుల వద్ద తనిఖీల ముమ్మరం నగరంలో కూడా కొత్తగా చెక్ పోస్టుల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే నిష్పక్షపాతంగా కేసులు అంటూ ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. ఎన్నికల సందడి అంటూ కూడా మరో వార్తని 3 చోట్ల సిట్టింగులు 4 చోట్ల సమన్వయకర్తలు అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా గురించి అయితే ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇవి విశాఖపట్నంలోని ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలను చూద్దాం. పోరుకు రెడీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల 3 లోక్సభ 21 అసెంబ్లీల్లో సందడి షురు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. అసంతృప్తుల దారెటు 4 సిట్టింగులు ఒక సమన్వయకర్తకు జగనన్న జలక్ కీలక నేతల్లో డోలాయమానం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఫ్లెక్సీల తొలగింపు వివాదం మహిళా ఉద్యోగిపై బ్లేడ్ బ్యాచ్ దాడి అంటూ కూడా హోర్డింగ్ తొలగింపు పనులను పర్యవేక్షిస్తున్న కమిషనర్ అంటూ ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. ఉమ్మడి కృషితో విజయం సాధిద్దాం అంటూ కూడా వేలివెన్నులో మాట్లాడుతున్న దుర్గేష్ అండ్ శేషారావు అంటే ఉమ్మడి అభ్యర్థులు నిన్న మాట్లాడిన మాటలను తీసుకొని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అధికారం చెల్లదని చింపి పారేశారు అంటూ కూడా అధికారం చెల్లదని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను చింపి పారేశారు, బోర్డులో ఫ్లెక్సీలను తొలగిస్తున్న లీజుదారుల సిబ్బంది అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు కలెక్టర్ అదొక వార్తను ప్రధానంగా రాశారు. నెక్స్ట్ సాక్షి పత్రిక చూద్దాం. గెలుపు గుర్రాలతో సిద్ధం అంటూ కూడా నిన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో గెలుపు గుర్రాలకే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు అంటూ మరో వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం. మోగిన భేరీ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాసుకొచ్చారు. 50,000 మించి నగదు తీసుకువెళితే సీజ్, కటౌట్లు హోర్డింగ్లు తొలగించాలి, ఉద్యోగులు నేతలకు దూరంగా ఉండాలి, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత పిలుపునిచ్చింది అంటూ ఒక వార్త ప్రధానంగా రాశారు. నెక్స్ట్ ఫ్యాన్కు పాత రెక్కలే అంటూ ప్రజలు వ్యతిరేకించిన మళ్ళీ సిట్టింగులకే సీట్లు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. రేపటి నుంచి 10 పరీక్షలు, జిల్లా నుంచి 29,990 మంది విద్యార్థులు హాజరు అంటూ కూడా ఒక వార్తను రాయడం జరిగింది. ఇవి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలను చూద్దాం. అభ్యర్థుల్లో అంతర్మథనం 57 రోజుల బాబోయ్ అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నేడే గ్రూప్ 1 పరీక్షలు అంటూ మరో వార్తను కూడా రాయడం జరిగింది. మోగిన నగారా సందడి ఊరూరా అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు కనిపించలేదే హడావిడి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అంటూ కూడా కవిటంలో సామాజిక భవన నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే రంగనాథరాజు అంటూ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇన్ని రోజులు కాన్రాని వీరు ఒకసారిగా హడావిడి చేస్తున్నారంటూ కూడా ఒక వార్తని రాయడం జరిగింది. ఇదే వైకాపా జట్టు అంటూ కూడా వైకాపా ప్రకటించినటువంటి అభ్యర్థులను వీళ్ళు పేపర్లో వేయడం జరిగింది. సర్వర్లు పనిచేయక ఇక్కట్లు, కేశ ఖండనశాలలో కౌంటర్ల వద్ద టికెట్ల కోసం భక్తుల తోపులాట అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ సాక్షి పత్రిక చూద్దాం. బరిలోకు గెలుపు గుర్రాలు అంటూ కూడా వాళ్ళ అభ్యర్థుల గురించి రాయడం జరిగింది. ఎన్నికల నియమావళి అమలు కలెక్టర్ సుమిత్ కుమార్ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్ మోగిన నగారా 4వ దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్ 18న నోటిఫికేషన్, మే 13న పోలింగ్. ఇన్ని రోజుల సుదీర్ఘ సమయంతో అభ్యర్థుల్లో ముచ్చెమటలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. రేపటి నుంచే 10th పరీక్షలు అంటూ ఒక వార్తని, నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అంటూ మరో వార్తను కూడా రాయడం జరిగింది. ఇవి
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.